ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే అన్ని కుండీలలో కిచెన్ కంపోస్ట్ వేసి పెట్టుకుంటాను కదా, ఆ యొక్క కిచెన్ కంపోస్ట్ ఎలా ఫిల్ చేసుకుంటాను ఏంటనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి నల్లేరు మొక్క మంచిగా చిగురు వచ్చింది చూడండి, ఇక్కడ వచ్చేసిందా. తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా స్టార్ట్ అయింది చిగురు. ఇదిగోండి ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడ ఒక కొమ్మ మరి కిందికి వాడిపోయింది, అదేంటి ముదిరిపోయింది కొమ్మ అనేసి చెప్పా కదా, ఇక్కడ పెట్టేసా చూడండి మంచిగా వచ్చేసింది. ఇదిగోండి దీనిపైన తిని ఇలా వెయిట్ పెట్టేశాను అనమాట. అంటే నీకు ఇక్కడ కూడా ఇంకో చిన్నగా స్టార్ట్ అవుతుంది చూసారా. ఇలా వాటి యొక్క కనుపులు ఉంటాయి, కనుపుల దగ్గరికి వెళ్ళి వస్తుంది. దీనికి అయితే వస్తలేదు ఈ కనుపుకి, అందుకే ఏ కనుపుకి అయితే రాదు ఆ కనుపుని కట్ చేసి మళ్ళీ భూమిలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు నేను కిచెన్ కంపోస్ట్ నింపడానికి ఆల్రెడీ మన దగ్గర బాటిల్స్ ఉన్నాయి కదా, నేను ఈ యొక్క కిచెన్ కంపోస్ట్ నింపడానికి పెద్ద పెద్ద బాటిల్స్ మన దగ్గర ఉన్నాయన్నమాట. వాటిని అయితే ఇవి ఆల్రెడీ ఇంతకుముందు వాడినటువంటివి. ఇదిగోండి కింద ఆల్రెడీ డ్రైన్ హోల్ ఉంది, డ్రైన్ హోల్ ఉంచుకొని పైన టాప్ అయితే ఓపెన్లో పెట్టుకున్నాను అనమాట. ఇలాంటి వాటిలో కిచెన్ కంపోస్ట్ నింపుకుంటాను. ఆల్రెడీ నైట్ ఒక 2 నింపేసుకున్నాను. ఇదిగోండి ఇలా మనము నిండుగా నింపేసి దీంట్లో ఆల్రెడీ మనం ఒక మొక్క పెట్టుకున్నాం అనుకోండి, ఆ మొక్కనైతే మంచి నీట్గా ఉంటుంది, మంచి సర్వైవ్ అవుతుంది. దీంట్లో అంతా కూడా దేవుడికి వాడినటువంటి పువ్వులు ఉంటాయి కదా, అవే వేసాను. మంచిగా గ్రో అవుతాయి చూడండి. ఇంకా చిన్న బాటిలే కానీ ఒక టమాటా మొక్క కూడా మంచిగా వస్తుంది. దీంట్లో కూడా టమాటా మొక్కను పెడతాను. ఇలా 2 లీటర్స్ బాటిల్స్ అన్నింటిలో టమాటా మొక్క పచ్చిమిర్చి మొక్కలు పెడదామని అయితే డిసైడ్ అయిపోయాను. ఈరోజైతే అదే పని ఇంకా మనకి. ఇదిగోండి పచ్చిమిర్చి అయితే మంచిగా అన్ని నాటుకున్నాయి. అప్పుడు ఒక 2 రోజులు మొత్తం వాడిపోయినట్టుండే కదా, కొన్ని నాటుకున్నాయి, కొన్ని వాడిపోయినట్టు అయినాయి. వాడిపోయిన వాటి ప్లేస్ మళ్ళీ కొత్తగా పెట్టుకుందాం. ఇదిగోండి గులాబీ పువ్వులు అయితే మంచిగా విచ్చుకుంటున్నాయి. మొన్న 3 అనుకున్నాం కదా, 4 వచ్చాయి చూసారా మొగ్గలు. ఇదిగోండి చిగుర్లు వస్తాయని చెప్పాను కదా, లైట్గా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే. ఇదిగోండి పచ్చిమిర్చి మొక్క మనము క్రూనింగ్ చేసిన తర్వాత చూసారా పూత ఎంత మంచిగా వస్తుందో. ఇదిగోండి పూత చూడండి, పూత మంచిగా వస్తుంది. ఇదిగోండి దీనికైతే పచ్చిమిర్చిలు కూడా మంచిగా వస్తున్నాయి. ఇదిగోండి పెద్ద పెద్దగా వచ్చేసాయి చూసారా. ఇంకోటి మనము ఇవన్నీ కిచెన్ కంపోస్ట్లో పెట్టేటప్పుడు ఇప్పుడు కూడా అదేవిధంగా కిచెన్ కంపోస్ట్లో పెట్టేసి ప్రతి కుండీలో 1 నుండి 2 మొక్కలు అయితే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎండాకాలంలో మనకి మంచిగా మల్చింగ్ లాగా వస్తాయి. ఇదిగోని హనీ బీస్ చూసారా, మనకి మంచి పాలినేటర్స్ ఇవైతే. అదిగోని మన తాటి చెట్టుకి కుండలు పెట్టేశారు అంకుల్. నిన్న మొత్తం అంతా కట్ చేసి కుండలు పెట్టిండ్రు అనమాట. ఇంకొక దానికేమో పెట్టలేనట్టున్నారు కుండ. 5 ఏమో వచ్చినట్టున్నాయి ఈసారి అవి గెలలు. ఇంకొక గెల కూడా వస్తున్నట్టుంది. అక్కడ ఎన్ని గెలలు వస్తే అన్ని గెలలకి అవి పెడతారంట. ఇంకా కొన్ని మొక్కలు పెట్టాల్సిన కుండీలు ఉన్నాయి, వాటిలో కూడా పెట్టేసుకుంటూ కిచెన్ కంపోస్ట్ అయితే నింపుకుందాం. ఇప్పుడైతే 8 o'clock అవుతుంది. అఖిల్ స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇది కూడా మొన్న అట్లే వేసిన అనమాట. అటు సైడ్ కొమ్మని కట్ చేసి దీంట్లో భూమిలో పెట్టేసా. ఇంకొక 4-5 రోజులకు అది కూడా మంచిగా వస్తుంది. అలా పెట్టేసుకోవాలి మనం మంచిగా. దాన్ని అయితే అలా గోడ పైనకి పక్కన పెట్టేశాను. అప్పుడు అదే మంచి ఈజీగా పెరుగుతుంది. దీన్ని ఇటు కాకుండా ఇటు వేసాను, గాలికి ఇంకెటు పోదు. అది పైప్ ఉంటుంది కాబట్టి గాలికి ఇటు పోదు. ఫ్రెండ్స్ ఇదిగోండి చాలా రోజుల నుండి ప్రయత్నించగా ఈ రోజైతే వచ్చింది. ఇది ఏ మొక్క అనుకుంటున్నారు? అల్లరి నేరేడు మొక్క. చాలా పెద్దగా అయింది కానీ కాయలు రావట్లేదు. మనము నర్సరీ నుండి తెచ్చుకున్నటువంటిదే కానీ ఎందుకో కాయలు రావట్లేదు. ఇంకా దీనికోసం ఒక కుండీ వేసేందుకు పెద్ద కుండీ 300-400 పెట్టి కొనుక్కొచ్చాము. ఇది పీకడానికి ప్రయత్నించి స్టార్టింగ్లోనే ఒకసారి ఇట్లా క్రాక్ వచ్చేసింది. దానికి గన్గ్లూ పెట్టేసి అంటించేసి దాంట్లో మళ్ళీ ఇంకొక మొక్క పెడదాం అనుకుంటున్నాను. ఇంకోండి ఎందుకంటే ఇది మొత్తం రూట్ బౌన్స్ అయిందనమాట, అందుకే వెళ్ళలేదు దీంట్లోకి వెళ్ళి. అందుకే దీన్ని మట్టి అంతా ఇదిగోండి దీంతో ఇలా అన్నాం అనుకోండి, ఈ రూట్స్ కూడా క్రాక్స్ వచ్చేసి బ్రేక్ అయిపోయి రూట్స్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. మట్టిలో 2 రోజులు మంచిగా ఎండబెట్టేసి డ్రాగన్ ఫ్రూట్ మొక్క పెడదాం అనుకుంటున్నాను. దీంట్లోనైతే దీనికైతే గన్గ్లూ పెట్టేసి అంటిస్తాము. దేవదేవలు అంటుకుంటే బాగుంటుంది. గన్గ్లూ అంటించేసిన తర్వాత మొక్కనైతే పెట్టుకున్నాం. ఇలా మనం మొక్కలు తీసేసినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మట్టి వాడుకోవడానికి 2-3 రోజులు అయితే మంచిగా వాడుకోవాలి, ఎండబెట్టాలి. ఇదిగోండి మట్టి
అప్పుడు నేను ఫస్ట్ టైం మొక్కలు పెట్టినప్పుడు తెచ్చుకున్నటువంటి ఫస్ట్ మొక్కలు అనమాట. ఈ యొక్క అల్లనేరేడు మొక్క మా హస్బెండ్కి ఇష్టమని తీసుకొచ్చాను. సపోటా మొక్క ఉంది కదా అక్కడ, ఆ సపోటా మొక్క నాకు ఇష్టమని తీసుకొచ్చాను. తర్వాత ఇక్కడ మనకు కూర్చున్నటువంటి మునగ చెట్టు ఉంది కదా, ఇది మా చిన్న ఇష్టమని తీసుకొచ్చాను. ముగ్గురికి ఇష్టమైనటువంటి 3 చెట్లు ఫస్ట్ టైం కొనుక్కొచ్చాను నర్సరీ నుండి. ఎప్పుడు దగ్గర 8 years 9 years అవుతుంది అనుకుంటాను ఈ మొక్కలు తీసుకొచ్చి. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కారాలి. ఎందుకు దీనికోసం ఒక స్పేస్ వేస్ట్, ఒక కుండీ వేస్ట్. అందుకనే దీంట్లోకి వెళ్ళి ఈ మట్టి అంతా తీసేసి ఈ మట్టిని మళ్ళీ మొక్కల కోసం వాడుకోవచ్చు. అయితే అక్కడ మనం ఒకసారి కొమ్మ ఇరిగిపోతే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కుండీలో డ్రాగన్ ఫ్రూట్ కొమ్మ ఇరిగిపోతే అందులో మందర మొక్కలు పెట్టేశాను. అది వాటర్ పడుతూ ఉంటుంది కదా, రోజు వాటర్ వేసినప్పుడు అది చచ్చిపోకుండా మంచిగా రూట్స్ వచ్చేసి ఒక మంచి హెల్తీగా ఉందన్నమాట. అదే కొమ్మని పెట్టేసుకుందామని డిసైడ్ అయిపోయాను. మట్టిలో మనము మొక్కలు పెట్టుకునేటప్పుడు బొగ్గులు వేసుకున్నాను అనమాట స్టార్టింగ్లో. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు బొగ్గులు వేస్తూ ఉంటాయి పైన కూడా. ఆ బొగ్గులు వేసుకున్నాం కదా, ఆ బొగ్గులన్నీ కింద అడుగునట్లే ఉన్నాయి, తీసేసాను. ఇదిగోండి రూట్స్ అన్ని సపరేట్ చేశాను. మట్టి అంతా ఇలా పక్కన ఆరబేసేసుకున్నాను. ఇది మంచిగా ఆరనిద్దాం ఒక రోజు. ఆరిన తర్వాత దీనికి కంపోస్టు, మన దగ్గర కిచెన్ కంపోస్ట్ ఉందిగా, కిచెన్ కంపోస్ట్, ఈ యొక్క మట్టి, తర్వాత కార్డ్బోర్డ్, ఈ 3 కలిపేసి మనం డ్రాగన్ ఫ్రూట్ మొక్కనైతే పెట్టేసుకుందాం. ఇంత పెద్దగా అయిపోయినాయి చూడండి మన దోస్తుగాళ్ళు. వాటికి బాస్కెట్లో పెట్టినప్పుడే తినబుద్ధి అవుతుంది. ఎందుకు బయట పెడితే అసలు ఏరుకొని తినాలనిపిస్తలేదు. ఓమైందమ్మా, దా 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 దా. వాటికైతే ఓపెన్లో అయితే వదిలేదు, తాడు కట్టేశాను. రెండింటికి తాడు కట్టేసి బాటిల్లో వాటర్ పోసి బాటిల్ కట్టేసాను.